ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఇది భక్తుడైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. దావీదు యొక్క తపన, దావీదు యొక్క హృదయ వాంఛ తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలని, నిత్యము ఆయన సన్నిధిలో ఆయన కుటుంబం ఉండాలని, తన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని దావీదు ఎంతగానో కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా తను దేవుని సన్నిధిలో ఎంతగానో ఆనందించే వ్యక్తి అయి ఉన్నాడు. 122వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా మందిరం నాకు వెళ్ళదమని జనులు నాతో నిన్నప్పుడు నేను సంతోషించి ఆనందించాను అంటున్నాడు. తను వ్యక్తిగతంగా తన దేవుని సన్నిధిని ఆనందించడం మాత్రమే కాదు, దావీదుకున్నటువంటి హృదయ వాంఛ ఏంటంటే తనతో పాటు తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలామంది బైబిల్ గ్రంథాలు మనం గమనించినట్లయితే కుటుంబ విషయంలో తనతో పాటు తన కుటుంబం అంతా మరి ప్రభు సన్నిధిలో కనబడ ఆశపడిన వారు చాలామందిని మనం చూస్తామండి. యెహోషువ అయితే 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో చూస్తే, మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనను. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాము అని చక్కగా తెలియచేస్తున్నాడు. రాహాబు అయినటువంటి వేశ్య వేగుల వారు వచ్చి మరి వెళ్ళిపోయిన తర్వాత యెరికో పట్టణం నాశనం అయిపోయేటప్పుడు తన ఇంటికి ఎర్రని తొగరదారం కట్టి తన ఇంటి వారందరినీ ఆ గృహంలో చేర్చుకుంది. ఎందుకంటే ఆ ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబట్టాను, కానీ ఇంటి వారి రక్షణ కొరకు ఆమె ప్రయాసపడింది. మరి కొత్త నిబంధనలో చూస్తే అపోస్తుల కార్యంలో చెరసాల నాయకుడు భూకంపం వెళ్ళిపోయిన తర్వాత తన రక్షణ పొందటం మాత్రమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా సమకూర్చుకొని వాక్యం విని అప్పటికప్పుడు మరి పౌలు చేత వాళ్ళు బాప్తిసం పొంది కుటుంబంతో రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన కుటుంబాల విషయంలో శ్రద్ధ వహించాలి. ఈ లోక సంబంధం అన్నీ సమకూరుస్తున్నాం, కానీ అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని సన్నిధి. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడిపినట్లయితే కుటుంబం పట్ల దేవుడు చూపించే కృప, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ప్రత్యేకమైనది ఉంటుంది. కాబట్టి మనము కూడా మన కుటుంబాలతో కూడా మరి దేవుని సన్నిధిలో కనబడుతూ వారందరూ రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఆ విధంగా కుటుంబ సమేతంగా ప్రభు కృపలో ఎదుగుతూ ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అటు విధంగా మనం కూడా కుటుంబాలతో సహా ప్రభు కృపలో బలపడుతూ ఆశీర్వాదాన్ని పొందుకొని ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్. దయామడుల మా తండ్రి, నీ పాదముల కొందనాలు నాయన. ఉదయకాల సమయంలో మా ప్రియబిడ్డలందరినీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి వారు కుటుంబాల సమేతంగా రక్షణ పొందిన ఆశీర్వాదానికి పాత్రలోటకు సహాయం చేయండి. వారి కుటుంబాల్లో ఉన్న కొదుల కొరతలు మీ కృపా మహదేశంలోంచి తీర్చండి. వారు చేయుచున్న పనులన్నింటిలో నీ యొక్క జయాన్ని అనుగ్రహించండి. వాళ్ళ ఇల్లు మార్గములన్నింటిలో నీ కాపుదల దయచేసి వారి అవసరాలన్నీ ఇట్లో మీరు తోడుగా ఉండి ముందు నడిపించమని, ఘనతామయం ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.